వెల్కమ్ టు ఏహెచ్ టైమ్స్ ఫ్రెండ్స్. ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని చేయడం అయితే జరుగుతుందండి. సో ఆ బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఆధార్ కార్డులు కలిగి ఉన్న వాళ్ళకు ప్రభుత్వం శుభవార్త అయితే ప్రకటించారండి. అయితే ఆ శుభవార్త ఏంటి, దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను. సో వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుందండి. అలాగే ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకోండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి గంట సింబల్ పైన నొక్కి యాక్టివేట్ చేసుకుని ఫాలో అవుతుండండి. సో ఏపీకి సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఉన్నా కంపల్సరీగా తెలియజేస్తుంటాను. అలాగే డిస్క్రిప్షన్లో ఆధార్కి సంబంధించిన లింక్ అనేది ప్రొవైడ్ చేశానండి. ఆ లింక్ ద్వారా మీకు ఏమైనా మీరు సెర్చ్ చేసుకోవాలంటే మీరు అక్కడ నుంచి చేసుకోవచ్చు. ఇక వివరాలు చూద్దాము. అయితే ఈ అప్డేట్కి సంబంధించి నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఒకసారి ఆ నోటిఫికేషన్ చూసుకుని క్లారిటీగా తెలుసుకుందామండి. ఇదండి నోటిఫికేషన్. చూసుకున్నట్లయితే మనకు జగనన్న అమ్మఒడి పథకానికి సంబంధించి ఆధార్లకు ఇక్కడ we will send all payments failure cases of అమ్మఒడి mid of next week once again for repayment. ఇక్కడ మనకు ప్లీజ్ ఇన్ఫార్మ్ ఆల్ బెనిఫిషరీస్ టు లింక్ ఆధార్ విత్ బ్యాంక్ అకౌంట్. సో ఫ్రెండ్స్ చూశారు కదా, ఆధార్ కార్డులు ఉన్న వాళ్ళు తప్పనిసరిగా మీ యొక్క బ్యాంకు ఖాతాలకు ఇదైతే లింక్ చేసుకోవాలని చెప్పేసి ఇక్కడైతే మనకు ప్రభుత్వం అయితే చెబుతున్నారండి. అయితే అమ్మఒడి పథకానికి సంబంధించి ఆల్మోస్ట్ డబ్బులు అనేది విడుదల చేసేసాము. అయితే నెక్స్ట్ వీక్లో ఈ ఏదైతే పెండింగ్లు ఉన్నాయో అప్పటి వరకు అయితే విడుదల చేసేస్తాము. సో ఎవరికైతే ఇంకా అమౌంట్లు అనేవి పడి ఉండవో అలాంటి వాళ్ళందరూ తప్పనిసరిగా మీ యొక్క ఆధార్ కార్డులకు సంబంధించి మీ యొక్క బ్యాంక్తో లింకప్ చేసుకోండి. సో లింకప్ చేసుకుంటే కనుక మీకు కూడా నెక్స్ట్ వీక్ డబ్బులు అయితే పడిపోతాయి. ఎవరైతే లింకప్ చేసుకొని ఉండరో అలాంటి వాళ్ళు వెంటనే హెచ్చరించడం అయితే జరిగిందండి. అయితే అమ్మఒడి పథకానికి సంబంధించి ఇంకా ఒకవేళ మీ యొక్క బ్యాంకుకు మీ యొక్క ఆధార్ లింక్ అయి ఉన్నట్లయితే కనుక ఇంకా డబ్బులు పడకపోతే తప్పనిసరిగా మీరైతే సచివాలయాలకు వెళ్ళి గ్రీవెన్స్ ఫామ్ అయితే అప్లై చేయండి. గ్రీవెన్స్ ఫామ్ అప్లై చేస్తే కనుక మళ్ళీ మీకు డబ్బులు అయితే పడే అవకాశం అయితే చాలా వరకు అయితే ఉంది. సో ఈ గ్రీవెన్స్ ఫామ్కి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకోవాలంటే మీరు గ్రామ మరియు వార్డు సచివాలయంలో వెల్ఫేర్ ఎడ్యుకేషనల్ అసిస్టెంట్ అని చెప్పేసి ఒక ఆఫీసర్ ఉంటారండి. ఆయన్ని మీరు కన్సల్ట్ అయితే దీనికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ మీరు అయితే తెలుసుకోవచ్చండి. సో ఇదండి మనకు ఉన్నటువంటి అప్డేట్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకోండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్